నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో పోలింగ్ అయితే ముగిసిపోయింది, రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్. సో ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ వస్తాయి కూడా అని అంటున్నారు. సో దానికి అనుగుణంగానే బొత్స సత్యనారాయణ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమే, రుషికొండ నుంచి పరిపాలన సాగిస్తాము, కొనసాగిస్తాము, స్టార్ట్ చేస్తాము, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. పోలింగ్ కోసం అందరూ వెయిట్ చేశారు, ఎలా జరుగుతుంది ఏంటని. ఫైనల్లీ అనుకున్న దానికంటే అధిక మెజారిటీతోనే పోలింగ్ ముగిసిపోయింది. సో ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిటింగ్ ఏపీ ప్రజలందరూ కూడా. కానీ ఇక్కడేమో వైసీపీ నాయకులు, ముఖ్యంగా అధ్యక్షులు జగన్ ఏమో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమే, లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఇంకెక్కువ వస్తాయి, 151 వచ్చాయి లాస్ట్ టైం, ఇంకెక్కువ వస్తాయి, 22 పార్లమెంట్ కంటే ఇంకెక్కువ వస్తాయి అని అంటున్నారు. బొత్స ఏమో ఇంకొక అడుగు ముందుకేసి రుషికొండ నుంచి మేము పరిపాలన సాగిస్తాము, స్టార్ట్ చేస్తామని ఆయన అంటున్నారు. ఎందుకు రుషికొండ ప్రస్తావన ఇప్పుడు వచ్చింది? ఎందుకు, ఏం జరిగింది? ఇప్పుడు రుషికొండ నుంచి పరిపాలన సాగిస్తాము అని అంటే అది ఓకే, కానీ ఆయన అలా అనలేదు. రుషికొండకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా ఏంటంటే ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తాము రుషికొండ భవనాలనే అని అన్నారు. అసలు రుషికొండ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అసలు ఆయన అధికారంలోకి వస్తాడు, అధికారంలోకి వస్తామని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తామని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఉంటే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాను, నా క్యాంప్ ఆఫీస్ అక్కడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. క్యాంప్ ఆఫీస్ అక్కడే అని. ఆయనేమో ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏం చెప్తున్నారు? ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తాము మేము అని చెప్పి చెప్తున్నారు ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నారు? రాబోయేటువంటి రోజుల్లో మేము ప్రభుత్వానికి సరిపోను వస్తుంది మాకు, పాజిటివ్ ఓట్ బ్యాంకు పడిన ఓట్లన్నీ ఎందుకు అనుకోకూడదని ఆయన అంటున్నాడు. సో వీళ్ళు ముగ్గురు 3 రకాలుగా చెబుతున్నారు. ఈ 3 రకాలుగా రిజల్ట్ గురించి చెప్తూ రుషికొండను మధ్యలో తీసుకొచ్చారు. అంటే రుషికొండ మీద ఎంత ప్రేమ, అభిమానం, ఎంత వ్యామోహం వాళ్ళకు ఉందో అర్థమవుతుంది వాళ్ళ మాటలను బట్టి. రిజల్ట్ రాలేదు, ఈవీఎంల్లో ఓట్లన్నీ నిక్షిప్తమై ఉన్నాయి, కానీ రుషికొండ ప్రస్తావన తీసుకొస్తున్నారని అంటే రాబోయేటువంటి రోజుల్లో దాన్ని దేనికి ఉపయోగించాలి అనేది కూడా రాబోయే ప్రభుత్వానికి వీళ్ళు చెప్తున్నారనమాట. దాని ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఉపయోగించాలి దాన్ని అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ప్రభుత్వం మారుతుందని చెప్పి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వం మారదు అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారనుకుంటే వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారు, రిషికొండ నుంచే పరిపాలన చేస్తారని చెప్పాలి కదా. కానీ ఆయన ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తారు అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే రేపు రిజల్ట్ ఆల్రెడీ అదే చూపిస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ రుషికొండలో ఆయన పరిపాలన అక్కడి నుంచి సాగిస్తారంటే ఆయన అమరావతి నుంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారు, సెక్రటరియట్కి వెళ్తాడు, డైలీ రివ్యూ మీటింగ్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఇల్లు దాటి బయటికి రానటువంటి ముఖ్యమంత్రి కాదు ఆయన. ఆయన నిద్ర లేస్తే రివ్యూ మీటింగ్ల మీద ఉంటారు, సచివాలయానికి డైలీ వెళ్తారు. ఒక ఎంప్లాయీ రోజు ఆఫీస్కి ఎలా వెళ్తారో చంద్రబాబు నాయుడు కూడా అలానే రోజు సెక్రటరియట్కి వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సచివాలయానికి వెళ్ళలేదు కదా, 1-2 సందర్భాల్లో తప్ప సచివాలయానికి వెళ్ళిన దాఖలాలు లేవు. మొత్తం ఇంటి దగ్గర నుంచే నడిపారు కదా. ఇక్కడ వాళ్ళ గురువు కేసీఆర్ ఏ విధంగా నడిపారో అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అలానే నడిపాడు. అన్ని తాడేపల్లి దాని నుంచి నడిపారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంది, 500 కోట్లు పెట్టి రిషికొండలో కట్టించుకున్నారు. ఆ రిషికొండలో కట్టించుకున్నటువంటి విలాసవంతమైనటువంటి భవనం ఏదైతే ఉందో దాంట్లో పూజలు పునస్కారాలు, కేఏ పాల్ చెప్పినట్టు ఏదో బలులు అవన్నీ ఇచ్చారని చెప్పి చెప్తున్నాడు కేఏ పాల్. సరే, ఏదో గందరగోళం చేశారు. వాళ్ళ ఆశ ఏంటి? ఇప్పుడు ఈ ఎలక్షన్లో వైసీపీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు, అక్కడి నుంచి పరిపాలన సాగిస్తాడు, ఆయన నివాసం అదే అని చెప్పి యాంగిల్లో వాళ్ళు దాన్ని తీర్చిదిద్దుకున్నారు. 500 కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి ఒక పెద్ద భవనాన్ని కట్టారు. ఇక్కడేమో కేసీఆర్ 1000 కోట్లతోటి 900 కోట్లతోటి సచివాలయాన్ని కడితే కొత్తది, అక్కడ 500 కోట్లతో ఆయన సొంత నివాసం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ గురువు చెప్పలేదేమో
మరి అక్కడే సచివాలయం అవన్నీ అక్కడే పెట్టుకోమని ఆయన ఓన్లీ ఆయన సొంత నివాసం కోసం 500 కోట్లు పెట్టి నివాసం కట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు హెలికాప్టర్లు 2 బుక్ చేసుకున్నారు. దాని మేరకు జీవోలు కూడా ఇచ్చినట్టు సచివాలయ వర్గాల నుంచి సమాచారం ఉంది. సో అంటే ఇవన్నీ కూడా ఒక విలాసవంతమైనటువంటి లావిష్ లైఫ్ కోసం ఆయన ప్రజాధనాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఇవన్నీ చూస్తే యాక్టివిటీస్ కనబడుతుంది. అసలు ఇప్పుడు రిషికొండని రేపు గవర్నమెంట్ రాబోయేటువంటి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ప్రాధాన్యతలు ఏముంటాయో దానికి ఉపయోగించుకుంటుంది. ఈయన బొత్స సత్యనారాయణ ఇప్పుడే దాన్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలి, ప్రజా కార్యక్రమాలకి ఉపయోగించాలి, ఇలా ఆయన ఇప్పటి నుంచే ఇండికేషన్స్ అనమాట. అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలంటే కొండ కింద ఉండాలి కదా వైజాగ్ లో, కొండ పైన ఉంటే ప్రజా కార్యక్రమాలకి ఇబ్బంది అవ్వదా? అసలు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది రేపు రాబోయేటువంటి గవర్నమెంట్ నిర్దేశించుకుంటుంది. బొత్స సత్యనారాయణ హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ప్రజావేదిక కట్టాడు చంద్రబాబు నాయుడు 2019కి ముందు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని ఏంది? ప్రజావేదిక కూల్చివేయటే. ఎందుకు? ఆయనకు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు. ఆయన ఆ రోజునే చెప్పాడు, మరుసటి రోజునే చెప్పాడు, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే చెప్పేశాడు నా పాలన ఇలా ఉండబోతుందని ఇండికేషన్ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేయడం ద్వారా. ఈ 5 సంవత్సరాలు అలానే చేసుకుంటూ వచ్చారు. ఫలితం చూడబోతున్నాం రేపు జూన్ 4వ తారీఖున. జూన్ 4వ తారీఖున నేను కూల్ చేసినా విధ్వంసం చేసినా మాకు జగనే కావాలా అని ప్రజలు అనుకుంటారా, లేదు జగన్ వద్దు అనుకుంటారనేది తేలిపోతుంది రేపు జూన్ 4వ తారీఖున. ఈ లోపే వీళ్ళు అసలు గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉంటూ కూడా రిషికొండ మీద కన్నేశారంటే దాని మీద ఎంత వ్యామోహం ఉందో చూడండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఆయన ఇష్టం, ఆయన క్యాబినెట్ ఇష్టం, ఆయన ప్రభుత్వం ఇష్టం. ఒకవేళ వాళ్ళు వస్తే, ఇప్పుడు వీళ్ళు వస్తే కదా, వీళ్ళు వస్తే అందరికీ తెలిసిందే. ఆయన చెప్పారు కదా రిషికొండ నేను క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకున్నానని చెప్పారు కదా, ఆల్రెడీ చెప్పేశారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు చెప్పారు రిషికొండ నేను అక్కడే ప్రమాణ స్వీకారం అక్కడి నుంచి పరిపాలన చేస్తాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడు. సో అంటే రిషికొండని ఎలా అంటే పొరపాటున చంద్రబాబు నాయుడు ఏమన్నా పరిపాలన కింద అక్కడ ఏమన్నా చేస్తారా అంటే అమరావతి కాకుండా అక్కడికి వచ్చినప్పుడు విడిది భవనం కింద చేసుకుంటారా? ఇంత మనం ఇష్టపడి కట్టుకున్నాం కదా, ఇష్టపడి కట్టుకొని ఆయన రేపు అక్కడ దిగి ఎంజాయ్ చేస్తారేమో, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో. అంటే వీళ్ళు కట్టుకుంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అనిపిస్తుందేమో అనేటువంటి ఒక జలసియా లేకపోతే ఏ ఆలోచనతో బొత్స సత్యనారాయణ మాట్లాడారో నాకైతే అర్థం కావట్లా. అదేమి జగన్మోహన్ రెడ్డిది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, పవన్ కళ్యాణ్ది కాదు, అది ప్రజాధనం, ప్రజల ధనంతో కట్టించినటువంటి భవనం అది. రేపు ప్రభుత్వం ఏ అవసరాలకు వాడుకుంటుందో ఆ అవసరాలకు వాడుకోవడం అనేది రాబోయేటువంటి ప్రభుత్వం ఇష్టం. బొత్స సత్యనారాయణ చెప్పాడనో, జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేకపోతే ఇంకొకరు చెప్పారనో దాన్ని వాళ్ళు చెప్పినట్టు విని దాన్ని ఉపయోగించరు. కానీ రిషికొండను అంత ఖర్చు పెట్టి కట్టారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆ విలువ తగ్గినట్టే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే దాన్ని ఉపయోగిస్తారు డెఫినెట్గా. ఎందుకంటే మిలీనియం భవనం అక్కడ ఉంది, అప్పుడు సాఫ్ట్వేర్కి ఇచ్చారు, అవన్నీ ఖాళీ చేయించారు, ఇల్లు ఖాళీ చేయించి దాన్ని అంతా గందరగోళం చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు అయితే అలా చేయరని నేనైతే అనుకుంటున్నా. రిషికొండని 500 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి కట్టించారు కాబట్టి అంతకన్నా ఉన్నతమైనటువంటి విధంగానే అక్కడికి కంపెనీలు తీసుకురావడమో, లేదంటే అక్కడ సాఫ్ట్వేర్లు పెట్టడమో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలకు ఇవ్వటం ఏదో ఒకటి చేస్తారు అంతే తప్ప దాన్ని సొంత ప్రయోజనాలకి దాన్ని విలాసవంతంగా తను పోయినప్పుడు ఉండడానికి అయితే ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. సో మరి చూద్దామండి ఏం చేస్తారు రాబోయేటువంటి ప్రభుత్వం ఏంటి అని. ఋషికొండను అయితే ప్రజా కార్యక్రమాలకి ఉపయోగిస్తాం. ఎండింగ్ ఏంటంటే ఆల్రెడీ సింగపూర్ వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు చంద్రబాబు నాయుడిని. అప్రోచ్ అయ్యి అమరావతి అంతకుముందు సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందాలు కూర్చుకున్నారు కదా, సింగపూర్ మోడల్లోనే మొత్తం రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం ఆయన చేయబోతున్నారు. అమరావతిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్రెడీ సింగపూర్కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరు ఆల్రెడీ వచ్చారు. రిజల్ట్ ఇలా ఉండబోతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు ఆల్రెడీ కలిశారు కాబట్టి ఆయన డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సింగపూర్ సంబంధించినటువంటి కంపెనీలు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండే ప్రతినిధులు చంద్రబాబు నాయుడు అప్రోచ్ అవుతున్నారు. సో అమరావతిని
ఇంత ముందులాగానే సింగపూర్ కన్సార్టియంతో ఏ విధంగా అయితే డిజైన్స్ అవన్నీ ఉన్నాయో దాన్ని యాస్టీజ్ గా మళ్ళా చంద్రబాబు నాయుడు కడతారు. ఋషికొండను కూడా దాని స్థాయిలోనే ఉపయోగించుకుంటారు. ఋషికొండని ఏ ప్రభుత్వం ఏ విధంగా ఎలా వాడుతుందో రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.